ఏదేమైనా జరిగించావు. ఎదురెదడం మనకి ఫస్ట్ నుండి దేవుడు నేర్పించాడు. అలాగే వెళ్ళడం మనకు అలవాటు. ఏదన్నా అభ్యంతరం వచ్చింది ఆపేద్దాం అని ఎప్పుడు కూడా లేదు. మరి ఈరోజు అయితే వర్షం జోరును వాడు ఇక్కడ మీద అక్కడ ఎక్కువ వర్షం పడుతుంది. ఎలా తీసుకెళ్తావు ప్రభా? ఇంకా దూరం నుండి వచ్చేవాళ్ళు కూడా రారు ప్రభా. నీ చిత్తం ఎలా అయితే అలా జరిగించని నేను ప్రార్థన చేసుకున్నా. సరే ఇంకా దిగిపోదాం అనేటానికి సువర్ణ ఫోన్ చేస్తే మా ఇంటి ముందు కరెంటు తీగలు తెగిపోయి పడిపోయినాయి అమ్మ. మొత్తం ఎవరు ఇంట్లోంచి బయటికి రావట్లేదు. ఆ వర్షంకి ఆ కరెంటు తీగలు పడి మరి ఎవరు కూడా రావద్దని బయట నుంచి అందరూ డాబాలోకి చెప్తున్నారంటే మరి ఇక బయటికి రావడానికి అవ్వదు. మళ్ళీ సంధ్య వాళ్ళు వచ్చేసారు. అప్పటికే నేను ఒక చిన్న ప్రార్థన చేశాను. అంటే ఇంకేమి కాదు వదిలేసేద్దామని కూడా అనుకున్నాం. అంటే ఇంకా మనం రావడానికి టైం పట్టింది. కరెంట్ వాళ్ళు ఎప్పటికి వస్తారు, మళ్ళీ నేను రావాలి, ఇక్కడికి టైం అయిపోతుంది. సరే ఇంక సువర్ణ మిస్ అయిపోయింది ఈ నెల అనుకున్నా నేను. అయితే వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ చిన్న ప్రార్థన చేశా. ప్రభా, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. నువ్వు చేయాలనుకుంటే ఏదో ఒక అద్భుతం చేస్తావు. ఆ కుమార్తె రావాలి ప్రభా, మరి నువ్వేం చేస్తావో నీ చిత్తం ప్రభా. నేనైతే ఎలా అడగాలో కూడా నాకు తెలియదు ఈ విషయంలో. అది నువ్వు జరిగించని ఒక చిన్న ప్రార్థన చేసుకుని నేను వచ్చేసాను. నేను అలా ఫోన్ చేసి చెప్పులు వేసుకున్న బయటకు వచ్చి తను మళ్ళీ ఫోన్ చేసిందండి, వస్తున్నాను కరెంట్ అవుతుంది అంటే ఒక చాలా తక్కువ టైంలో అద్భుతం అనమాట ఇది. నిజంగా దేవుడు ఆమెను కూడా కలిపినందుకు దేవాది దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కలిగిన దేవాన్ని కొందరు స్తోత్రాలు నాయన. ఈరోజు ఈ స్త్రీల కూటాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి కొంతమంది నాయన మరి వర్షం వల్ల మరి దూరం నుంచి రాలేని వాళ్ళు ఉన్నారు. దూరమైనా కూడా ప్రభ నాయన మరి రిస్క్ చేసి వచ్చిన వారు ఉన్నారు. తండ్రి ఏది ఏమైనా తండ్రి నీ చిత్తం నీకే మహిమ చెల్లిస్తున్నాం. మమ్మల్ని నడిపించేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాలేని వారిని క్షమించి మరొక సమయం అందు మీరు కలపమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే ఎంతో గొప్ప కార్యాలు మా జీవితంలో చేశారు నాయన. ఈరోజు ఇక్కడ చెప్పిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి అలాగే యూట్యూబ్ ద్వారా కూడా తండ్రి బిడ్డలు అనేక మంది నాయన వారి జీవితాల్లో కూడా మీరు చేస్తున్న కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి విశ్వాసం వచ్చినప్పుడు ఎక్కడుంటే అక్కడ నుండే యేసు రక్తం రక్షిస్తుందని నువ్వు నిరూపించవు తండ్రి నాయన. గొప్ప దేవుడివి నాయన. అయ్యా మరి విశ్వాసంతో వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు అద్భుతమైన కార్యాలు వారిని చూస్తున్నారు. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు. చండిబడ్డ మరి ప్రతి డానియల్ని 7 సంవత్సరాల బాబుని అద్భుతంగా ఐసీలో నుంచి ఒక్క రోజులో బయటికి తీసుకొచ్చావు తండ్రి. మళ్ళీ అంతేకాదు మరి వాళ్ళ తాతగారు చెప్పారు సాక్ష్యం తండ్రి, మీరు బయటికి రావడమే కాదు మరి స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు 4 రోజుల్లో. అంత శక్తిని దేవుడిచ్చాడు. ఆశ్చర్యపోతున్నారు నాయన. అది మీరు మాత్రమే సాధ్యం, మీరు మాత్రమే చేయగలరు నాయన. తండ్రి వారి పక్షంగా చేసిన కార్యాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే ఈరోజు ఇక్కడ చెప్పిన ప్రతి సాక్ష్యాన్ని మీరు దీవించి ఇంకా అంతకన్నా గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆత్మకార్యాలు తండ్రి మీరు జరిగించి మహిమ పొందుకోమని యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడికి స్తోత్రం. మరి ఈ స్త్రీల కూటాల ద్వారా దేవుడైతే ఎన్నో మేలులు చేస్తున్నాడు కదా. అవునా అవునా నవ్వులు చక్కగా చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుస్తూ స్తుతిస్తూ ప్రభువుని కొందనాలు స్తోత్రాలు. నోటితో స్తుతించండి, చేతులతో చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. స్తుతించారా? ఆపేసా నేను చెప్పాను ఆత్మని. ఇప్పుడు ఆత్మ ఏం స్తుతిస్తున్నారు? స్తుతించడం అంటే ఏంటి? ఆయన స్తుతించడం అంటే ఆయన పొగడమే కదా. అదే బయట వాళ్ళు అయితే అంత పొగుడతాం. ఎవరన్నా ఆపదలో ఆదుకున్నవాడు ఎవడైనా 100 రూపాయలు అప్పెత్తే ఎవరే అసలు అంత రోజు లేడురా, అసలు భలే, అసలు దేవుడు రా నువ్వు అని ఆయన పొగుడుతూనే ఉంటాం. అంతకన్నా ఈ డబ్బుతో కొనలేనివి మన వల్ల మన కాని ఎన్ని అద్భుతాలండి. ఈ వారంలో అయితే ఈ నెలలో ఇప్పుడు చెప్పిన సాక్ష్యాలన్నీ అద్భుతాలే కదా. మరి ప్రశాంతి వాళ్ళ అమ్మగారి విషయంలో కూడా చాలా టెన్షన్ పడ్డాం, కానీ దేవుడు చేస్తాడని నమ్మకం కూడా ఉంది. అద్భుతంగా మరి ఆమెకు వచ్చిన సిచ్యువేషన్కి ఆమె ఇప్పుడే వచ్చేసి కాదు, పరిస్థితి కాదు. బ్రెయిన్ అంతా కూడా మరి బ్రెయిన్కి సంబంధించింది, కానీ దేవుడు అద్భుతంగా మేలు పొందుతున్నారు కదా. హల్లెలూయా. దేవుడికి ఇష్టం స్త్రీల కూటం అంటే. అందుకే దేవుడు నడిపించుకుంటున్నాడు, ఇక్కడ జరిగిస్తున్నాడండి. మరి ఈ స్త్రీల కూటంలో మనం దేనికి వస్తున్నాం చెప్పండి? స్త్రీల కూటాల్లో దేనికి మనకు ఉపయోగం ఏంటి? కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తాడేసి కట్టేద్దామా? ఉంటుందా? అవిద్ది అలా మన వల్ల అయితే అలా కట్టేవాళ్ళం అందరం. మరి ఎలా కట్టాలి? జ్ఞానంతో కట్టాలి. హల్లెలూయా. మరి జ్ఞానం ఎక్కడ దొరికిద్ది మనకి? దేవుని సన్నిధిలోనే దొరికిద్ది. వాక్యము ద్వారా జ్ఞానం. జ్ఞానం అంటే చాలా జ్ఞానాలు ఉన్నాయి ఈ లోకంలో.
ఆ జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం చాలా మంది అనుకుంటారు నేను చాలా తెలివైన వాడిని అని అనేసుకొని ఏదేదో చేసేస్తా ఉంటారు. ఆ జ్ఞానం నష్టపరిచే జ్ఞానం, ఆ జ్ఞానం నీకు అవమానం తెచ్చే జ్ఞానం, ఆ జ్ఞానం నేను నాశనానికి నడిపించే జ్ఞానం. కానీ దేవుని జ్ఞానం వేరండి. మనకి ఏ జ్ఞానం కావాలో అడుగుతున్నారా? కుటుంబాల్లో జ్ఞానం కావాలని ఏమని ప్రార్థన చేస్తారు మీరు ప్రొద్దున లేసాక? నీ జ్ఞానం ఇస్తే అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. ఎవరికి కావాలి జ్ఞానం? మరి మనకు అడుగుతున్నామా, పిల్లలకు అడుగుతున్నామా? కొంతమంది పిల్లల గురించి మాత్రమే అడుగుతారు, అయ్యా నా పిల్లల జ్ఞానం ఉండాలి. మరి మనకొద్దా? అసలు మనకి మెయిన్ ఆడవాళ్ళకి చాలా మందికి జ్ఞానం లేకే కొన్ని కొంపలు ఏమవుతుంది అంటే పోతున్నాయి. చెప్పాలంటే జ్ఞానం లేని ఇల్లు ఖచ్చితంగా పడిపోద్ది. బుద్ధి లేని ఇల్లు కదా అది, జ్ఞానం బుద్ధి. అందుకని సామెతలు 14లో ఏమనుంది? ఫస్ట్ వాక్యం నేను నిన్న స్టేటస్ కూడా పెట్టా. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఎందుకో ఆ మాటలు చాలా నచ్చినాయి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను, మూఢురాలు తన ఇల్లు తన చేతులతోనే. ఎవరి చేతిలో కాదండి. కొంతమంది స్త్రీలు ఎవరో అవసరం లేదు వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి. వాళ్ళ బుద్ధిహీనత, వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ సోమరతనం కుటుంబాన్ని నాశనం చేసి పడేస్తారు. చెప్పు. పడగొట్టేస్తుంది. దానికి తర్వాత నెక్స్ట్ కూడా చదవండి, మెయిన్ అది. జ్ఞానమున్న స్త్రీ చేసే పని కుటుంబానికి అభివృద్ధి కలిగిస్తుంది. తన పిల్లల్లో సద్గుణాలను అభివృద్ధి చేస్తుంది, ఇంటిని స్థిరంగా ఉంచుతుంది. 3 లక్షణాలు మీకు ఉంటే మీరు జ్ఞానం కలిగిన స్త్రీలే. పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే స్త్రీగా ఉండాలి, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచే స్త్రీగా ఉండాలి, పిల్లలకి మంచి నేర్పించే స్త్రీగా ఉండాలి, ఇంటిని స్థిరంగా ఉంచే స్త్రీగా ఉండాలి. మరి మూర్ఖురాలు గురించి కూడా ఉంది నెక్స్ట్, అది కూడా చెప్పండి. మూర్ఖురాలు దేవుణ్ణి ఎరగక భయం లేని స్త్రీ మూర్ఖురాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమె తన పనుల మూలంగా తన కుటుంబానికి మేలు చేస్తున్నానని ఊహించుకున్నప్పటికీ దాని నాశనానికే దోహదం చేస్తారు. లేరా ఇలాంటి స్త్రీలు? చెప్పండి. వాళ్ళు మేలే చేస్తున్నాం మా కుటుంబానికి, మా కుటుంబం కోసమేనండి నేను కష్టపడేది, మా కుటుంబం కోసమేనండి నేను గొడవడేది, మా కుటుంబం కోసమేనండి నేను ప్రయాసపడేది, మా కుటుంబం దేనికి? నాశనానికి. తర్వాత దేవుని వాక్యం, దేవుని జ్ఞానం లేని స్త్రీ ఎన్ని తెలివితేటలు ఉన్నా ఈ లోకంలో వ్యర్థం. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. నా సబ్జెక్ట్ అసలు వాళ్ళది కాదు, ఎందుకో ప్రభు రాత్రి నేను బైబిల్ చదువుతున్నప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 చూడండి. మీలో జ్ఞాన వివేకములు కలవాడు ఎవడో వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? దేవుని జ్ఞానం ఉన్నవాళ్ళు మన జ్ఞానం ఉందని ఎలా తెలిసిద్ది? మనం యోగ్యమైన ప్రవర్తన. యోగ్యమైన ప్రవర్తన అంటే ఏంటి చెప్పండి? ప్రశాంత్ ఇక్కడ ఉన్నావా? ఇంటికి వెళ్ళేవా? సత్ప్రవర్తన అంటే ఏంటి చెప్పండి? మంచి ప్రవర్తన అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి. మంచిగా జ్ఞానమే అదే ప్రవర్తనలో కనబడాలంట. మన జ్ఞానం ఎలా కనిపించింది?
మన క్రియలు ఎలా, మన క్రియలు అంటే మనం చేసే పనులు కదా. మనం చేసే పనులు ఎలా ఉండాలి? దేవుని జ్ఞానం, దేవుడు ఇంకెంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత మంచిగా కట్టుకుంటుంది, ఎంత మంచిగా ఈమె మాట ఉంది, ఎంత మంచి స్వభావం కలిగింది, ఎంత చక్కగా ఈమె ఆన్సర్ చేస్తుంది, ఎంత చక్కగా ఇంటిని సర్దుకుంది, ఎంత చక్కటి వస్త్రధరణ కలిగి ఉంది. ఉన్నాయా ఈ లక్షణాలు? ఏంటిది ఏంటి ఉంటుంది చెప్పండి. మన క్రియల్లో మనకి ఏం కనిపించదండి? దేవుడి జ్ఞానం కనిపించాలంట. ఈ రోజున స్త్రీలకి దేవుడి జ్ఞానం ఏడ కనిపిస్తుంది చెప్పండి? మాట్లాడితే దెయ్యం కనిపిస్తుంది. దెయ్యం అంటే ఆ దెయ్యం కాదు, మీరు అనుకున్న దెయ్యం కాదు, వాళ్ళ మాటలో దెయ్యం. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే దెయ్యం మాట్లాడుతుందా, వీళ్ళు మాట్లాడుతుందా? దేవుని బిడ్డలు ఎలా మాట్లాడాలి? దేవుని బిడ్డలాగానే మంచి. మన యేసయ్య ఎలాంటి వారు చెప్పలేండి అమ్మా. తినొచ్చారా? ఏమన్నా బాగా తినలేదా? ప్రేమ స్వరూపి. ప్రేమ కనపరచాలి, శాంతి కనపరచాలి. ఏంటిదంట? మనం చాలా మృదువుగా మాట్లాడతాం కదా, మృదుత్వం కనిపించాలి. ఇంకా పరిశుద్ధత కనిపించాలి. యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన మాటలో పరిశుద్ధత ఉంది, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. మనలో ఏం కనిపించాలి? ఆయన బిడ్డలైన మనం అయ్యా నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా. మరి మన తండ్రి ఆయన అయినప్పుడు ఆయన పిల్లలుగా మనలో ఏ లక్షణాలు ఉండాలి? ఇప్పుడు మన పిల్లలకి ఏమొస్తాయి? మన లక్షణాలే వస్తాయి. మన పిల్లల్లో మన లక్షణాలు, మన స్వభావం, మన పోలికలు ఎలా కనిపిస్తాయో యేసయ్య బిడ్డలుగా మనకు కూడా ఏం కనిపించాలి? కనిపించట్లేదంటే ఏం జ్ఞానం అని చెప్పండి? ఒక జ్ఞానమే తెలివితే దెయ్యం జ్ఞానం. వస్త్రధరణలో మనం ఏం కనిపించాలి చెప్పండి? దైవ భక్తి కలిగిన స్త్రీ. ఇది దేవుని నమ్ముకున్న వాళ్ళరా అని చెప్పాలండి. మన వస్త్రధారణ, మన యొక్క ఏమంటారు డ్రెస్సింగ్ స్టైల్ దేవుడు కనిపించాలా దెయ్యమా? నేనే అన్నదేం కాదు. చూడండి, నాకు కింద వచ్చిన చదవండి యాకోబు పత్రిక. దెయ్యం జ్ఞానం ఎలా ఉంటుందో చూడండి అక్కడ. అయితే మీ హృదయం సహింపనలవి కాని మత్సరము ఉంది, వివాదము, గొడవలు, కుళ్ళు, అసూయలు ఉంచుకున్నట్లయితే సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము చెప్పండి, ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఈ లోక జ్ఞానం చాలా మంది అనుకుంటారు, నాకు చాలా తెలివి ఉంది. దేనికి తెలివి? కుటుంబాన్ని కట్టే తెలివి కాదు, మనుషుల్లో మార్చే తెలివి కాదు, నాశనానికి నడిపించే తెలివి. అది దెయ్యపు జ్ఞానం అంట. ఈ భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం అంటే ఏంటండి? మోసం చేయడం తెలివితేటలు, నాశనం చేయడం తెలివితేటలు. దొరకరు. అది వాళ్ళు అనుకుంటారు ఇది నా తెలివి, నేను ఏ తప్పు చేసినా ఎవరికి మాటలో దొరకను, క్రియలో దొరకను, చూపులకు దొరకను, నేను చాలా తెలివైన దాన్ని అనుకుంటారంట. కానీ ఇది భూ సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం అంటే ఏదో రోజు నష్టపోతాం. మనకి దేవుని యొక్క జ్ఞానం ఉండాలంటే మనలో, మన క్రియలలో యేసయ్య కనిపించాలి. హల్లెలూయా. ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోండి, మన క్రియల్లో యేసయ్య కనిపించాలి. జ్ఞానం కావాలని అడగండి. జ్ఞానం చాలా అవసరమైంది. ప్రభా, సొలొమోను అంతటి వాడే ఏమడిగాడు దేవుణ్ణి? సొలొమోనుకి నాకు ఈ మధ్యనే ఒక విషయం తెలిసింది. సొలొమోను కంట పక్షుల భాష కూడా తెలుసంట. అంటే ఎంత టాలెంట్ చూడండి. పక్షులు మాట్లాడుకునే భాష కూడా రీసెర్చ్ చేసి దాని మీద బుక్స్ రాశాడంట. వృక్ష శాస్త్రానికి సంబంధించిన ప్రతి చెట్టు గురించి మనకు తెలుసా? ఇక్కడ ఉన్న ఈ 4 చెట్లే సరిగ్గా తెలియదు. మనకి ఇక్కడ వేస్ట్గా పడున్న ఒక చెట్టు ఉంది, దానివల్ల అందరికీ నష్టం. దాని పేరు చెప్పండి. దాని పేరు కూడా తెలియదు మనకి. కానీ ఆయనకి దేవుడిచ్చిన జ్ఞానం ఎంత జ్ఞానం అంటే, అంత జ్ఞాని
ఒక ప్రార్థన చేశాడంట, అయ్యా నాకు చిన్న వయసులో ఇంత భారాన్ని పెట్టావు, ఈ రాజ్యాన్ని నేను నడిపించాలంటే నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. ఇది మాత్రమే అడిగాడండి. ఈరోజు కుటుంబాన్ని నువ్వు నడిపించలేకపోతున్నావు, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని నువ్వు నడిపించలేకపోతున్నావు, సరైన దారిలో నీ జ్ఞానం లేదు. అందుకే వాళ్ళు మాట్లాడుతున్నారు, అందుకే వాళ్ళు దారి తప్పుతున్నారు, అందుకే వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు. నీ కుటుంబంలో కార్యం జరగట్లేదు. అంటే ఎలా మూవ్ అవ్వాలో తెలియాలంటే ఈ లోక జ్ఞానం కాదు, కుయుక్తితో కూడిన జ్ఞానం కాదు మనకు కావాల్సింది. అది ఒకరోజు నష్టమే. ఆ కుయుక్తి అనేది నష్టపరిచింది. మనం ఎప్పుడు కూడా యేసుప్రభువారు మొహమాటం లేనివాడే ఉన్నాడు, యేసుప్రభువారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడే ఉన్నాడు. అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పాడు ఆయన. మనం కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కుయుక్తి వద్దు, అతి జ్ఞానం, అనవసరమైన ఈ లోక జ్ఞానం వద్దు, దేవుని జ్ఞానం ఉండాలి. మీరు రోజు ఒక ప్రార్థన చేయండి, తండ్రి జ్ఞానం కావాలి, నాకు కావాలి. ఎందుకంటే నేను ఒక స్త్రీగా నా భర్తని, నా బిడ్డల్ని నేను ఎలా నడిపించుకోవాలి, వాళ్ళ కోసం ఎలా ప్రార్థన చేయాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు గురించి నేను ఎలా ప్రార్థన చేయాలి, ఇగో నా భర్త ఇలా బంధకాలు ఉన్నాడు, విడిపించబడ్డాక నేను ఎలా ప్రార్థన చేయాలి, నేను ఎలా బ్రతకాలి, నా బిడ్డల బంధకాలు ఉన్నారు, వాళ్ళని విడిపించడం కోసం నేను ఎలా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన నువ్వు చేయాలి రోజు. అలాగే నీ బిడ్డలకి జ్ఞానం కావాలి. లోకం అంతా మాయ, మోసం, అన్యాయం ఏలుబడి చేస్తుంది, దౌర్జన్యం ఏలుబడి చేస్తుంది, మోసం ఏలుబడి చేస్తుంది. నీ బిడ్డలు ఒకవేళ ఆ మోసంలో పడిపోకుండా ఉండాలంటే నువ్వు ఒక కంచి వేసుకోవాలంటే నీకు జ్ఞానం కావాలి, వాళ్ళకి జ్ఞానం కావాలి. వాళ్ళు పడిపోకూడదు కదా. నా బిడ్డలకి జ్ఞానం కావాలి, నా భర్తకి జ్ఞానం కావాలి. ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఈ లోక మాలిన్యం అంటకుండా తను మళ్ళీ పరిశుద్ధంగా లోపలికి ఎలా రావాలో, నా బిడ్డలు మళ్ళీ ఎలా రావాలో, స్కూల్కి వెళ్ళిన వాళ్ళు, కాలేజీకి వెళ్ళిన వాళ్ళు, జాబ్కి వెళ్ళిన వాళ్ళు, బయట కాపురానికి వెళ్ళిన వాళ్ళు అంతే పరిశుద్ధంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ కుటుంబాలను కట్టుకోవాలి, వాళ్ళ బ్రతుకులను కట్టుకోవాలంటే వాళ్ళకి జ్ఞానం కావాలి ప్రభా అని ప్రతి స్త్రీ రోజు ప్రార్థన చేయాలి. ఈ అంత్య దినాలు అంతా మోసం, ఎక్కడ చూసినా భయంకరమని జరుగుతుంది. లైట్ తీసుకోవద్దు దయచేసి ఎవరు కూడా. ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు అని బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఈ రోజున అది నెరవేరుతుంది అని ఈ అంత్య దినాల్లో ఎవరికాలు జాగ్రత్తగా ఉండాల్సిందే. కరోనా వస్తుందంటే అప్పుడు ఎవరిగా లేవు, ఈ నిమ్మకాయలు, ఆ నీళ్ళు, ఈ నీళ్ళు, మాస్కులు, సబ్బులు అన్నీ వాడారు, జాగ్రత్త పడ్డారు కదా. ఇప్పుడు కూడా అంత్య దినాల్లో ఈ లోక మాలిన్యం నీకు, నీ బిడ్డలకి, కుటుంబానికి అంటకుండా ఉండాలి అంటే వాడు ఎక్కడో ఉన్నాడు. వాళ్ళు చాలా మంచోళ్ళు అమ్మా, నా బిడ్డ చాలా మంచోడు, అమాయకుడు అనుకోవద్దు. వాళ్ళను పడేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. నా బిడ్డ ఎంతో మంచిది, పరిశుద్ధురాలు అని నువ్వు అనుకోవద్దు. వాళ్ళని పడేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. సాతాను గడ్డ రెడీ చేస్తాడు చిన్న వయసు నుండి. ఇప్పుడు నీ బిడ్డ ఎంత ఉంది, చిన్నపిల్లలు, ఆ పిల్లల కోసం కూడా నువ్వు చెయ్యాలి రోజు. ప్రభా నా బిడ్డ ఎదుగుతుంది మాయలోకంలో, నా బిడ్డకి జ్ఞానం ఇవ్వు, వేచిన ఆలోచన, ఎవరిని నమ్మాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇప్పటి నుంచి నా బిడ్డకి ఆ జ్ఞానం ఇవ్వయ్యాలి, ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ఆ ప్రార్థన చేయాల్సిందేనండి. జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే మన వల్ల అవ్వదు ఈ లోకంలో బ్రతకడం. ఈరోజు చాలామంది స్త్రీలు చెప్పేసాగండి, మా పిల్లలు మా మాట వింటలేదండి, మా పిల్లలు తినరండి, లేకపోతే మా పిల్లలు ఇక్కడ వినడండి. మరి ఏం చేయాలి? దానికి సొల్యూషన్ ఏంటి? చర్చికి రమ్మంటే రాడండి, బైబిల్ చదవమంటే చదవడండి, భయం లేదండి, పెద్దలంటే గౌరవం లేదండి, ఏం చేయాలో తెలియట్లేదండి అని నాకు వదిలేసాం. ఇంకా ఏం చేస్తామండి, దేవుడే ఎప్పుడో ఒకప్పుడు మార్చుకుంటాడులే అని సరిపెట్టుకోవద్దు ఏ స్త్రీ కూడా దయచేసి. దాని గురించి వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు వాక్యంలోకి రండి. ఇర్మియా గ్రంథం ఫాస్ట్ గారిని ఫినిష్ చేస్తా. చాలా చెప్పాలి మీకు, ఎందుకంటే వాక్యం చాలా అవసరం ఈ రోజుల్లో. ఇర్మియా 9:17 ఫాస్ట్గా తీయండి. ఇర్మియా 9:17 గట్టిగా చదవమ్మా, నేను నీరసంగా ఉన్నట్టుంది. చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. ఏంటమ్మా? ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనడి, వారిని పిలవండి, తెలివి గల స్త్రీలను కనుక్కోండి, వారిని పిలవండి.
రోదనతోనే చేయాలి, ఏడవాలి, బాగా కన్నీళ్లు కార్చాలి. దేవుని మందిరంలో రోదన చేయాలి. స్త్రీలారా యెహోవా మాట వినడి, చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. నీ కుమార్తెలకు వాళ్ళకు కూడా ఏడవడం నేర్పించండి. ఒకరినొకరు అంగలార్చే విద్య నేర్చుకోండి. చాలండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ వాక్యం? స్త్రీలారా అని స్త్రీలు చెప్పాడా, పురుషులారా అని చెప్పాడా, అందరికి చెప్పాడా? స్త్రీలారా అని స్త్రీలకు దేవుని ఒక వాక్యం మాట్లాడుతుంది. ఏం నేర్చుకోవాలి, ఏం చెయ్యాలి? కన్నీళ్లు కార్చడం నేర్చుకోవాలి. ప్రతి స్త్రీ ఎంత దినాల్లో కన్నీరు కార్చాలి. మా కన్నీరు రావండి అంటారు. మరి కొత్త వీళ్ళకి ఎప్పుడు ఎవరైనా ఎక్కడిచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు, వీళ్ళ ఆయన ఇలా తిప్పినప్పుడు, ఏమన్నా తెమ్మన్నా తేనప్పుడు, నన్ను పట్టించుకోవు, నన్ను చూడవు, లేదా పక్కింటో లేదో చులకనగా మాట్లాడినప్పుడు, అప్పుడు మాత్రం బాగా వస్తాయి కన్నీళ్ళు. దేవుడి దగ్గర కన్నీళ్లు కాచడం నేర్చుకోండి అని వాక్యం చెప్తుంది. ఈరోజు నీకు చెప్పేది అదే. రానున్న దినాలన్నీ మంచి కాదు, ఇంకా భయంకరమైన దినాల్లోకి వెళ్ళబోతున్నాం మనం. ఇప్పుడు మీరు ఏడవడం కనుక మీరు నేర్చుకోకపోతే, కన్నీటి ప్రార్థన అనుభవాలు కనుక మీకు లేకపోతే ఓడిపోతారు. ఏడవాలి, అప్పుడు ఏడవాలి కూర్చోవాలి. అదేదో దేవుడు పాదాల దగ్గర ఏడిస్తే, మా బిడ్డలు పాడైపోతున్నారండి, మా భర్త మాట అంటలేదండి, మా భర్త ఏంటి మారు మనసు పొందట్లేదండి, ఏడు నువ్వు ఎన్ని రోజులు ఏడ్చావు దేవుడి దగ్గర, నీ కన్నీళ్ళు దేవుడు చూస్తాడు కదా. చూసినప్పుడు ఇంకా సరిపోవట్లేదు, అందులో అక్కడ కన్నీళ్ళు అయ్యి ఒకటో రెండో ఎప్పుడో వస్తాయి. చాలా కష్టం. అది కూడా ఉపాస ప్రాంతంలో ఎప్పుడో ఆకలి సప్పు చేయకూడదు. అంతేగాని పశ్చాత్తాపంతోనో భారంతోనో ప్రభన బిడ్డలు నశించిపోతున్నారయ్యా అని ఆడడం రావట్లేదు ప్రతి స్త్రీకి. అనవసరంగా టైం వేస్ట్ చేశారు. పిల్లల గురించి ఏడవాలి, వాళ్ళకి నేర్పించండి అంటున్నాడు. నేర్పించాలి. ఏం నేర్పించాలి? ఇప్పటి నుంచి ఆరాధనకి, అర్పణకి ఏం నేర్పించాలి? ఏడవడం నేర్పించాలి. ఏదో అంటే చూసారా, ఏడవలేకపోయావా అని. అంటే ఏడవడం కూడా రాదు కొంతమందికి. నాకు ఈ పని చేత కాలేదు అంటే ఏమంటారు? ఆ ఏడవలేకపోయావా అంటారు లోకంలో ఒక సామెత. అంటే ఎందుకు పనికిరాను? ఏడవడం రాకపోతే ఎందుకు పనికిరాను? మీరు నేర్చుకోవాలి ఈ రోజు నుంచి. కన్నీటి ప్రాంతం రాకపోతే ఇంకా ఎక్కువగా ప్రయాసపడండి. అసలు కన్నీరు కార్చందే ఒక్క రోజులో కన్నీటి ప్రార్థన చేయకుండా నీకు రోజు గడిచిందంటే నువ్వు ఒక రోజు కాదు, ఒక నెల ఓడిపోతున్నావు నీకు అర్థం. నువ్వు నేర్చుకోవాలి. ఏడవడం నేర్పించండి అంటున్నాడు. బైబిల్లో చాలా చోట్ల ఏడవడం గురించి కొన్ని మాట్లాడినాయి. యాకోబు 4:9 ఫాస్ట్గా తీయండి. రెఫరెన్స్ ఫాస్ట్గా తీయండి, రెడీగా ఉండండి. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతా. యాకోబు 4:9 వ్యాకులపరుడి, దుఃఖపరుడి, ఏడువుడి, మీ నవ్వును దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకొనడి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకో. మనుషుల దృష్టికి తగ్గించుకోమంటారా? కొంతమంది మనుషులకు వినయం ఇది అసలు చూపిస్తారు. మనుషుల ముందు పైన కూర్చోం, కింద కూర్చుంటాం, లేదా ఓకే సరేనండి. దేవుడికి ఫస్ట్ చూపించాలి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి మనం? దేవుడికి. ఎవరు ఇవ్వగలుగుతారో తెలుసా? దేవుడి దగ్గర కన్నీరు గార్చేవారు. దేవుడే చెప్తున్నాడు ఏడవండి అని. యేసు ప్రభువారు ఆయన సిలువ మరణంలో ఆయన్ని సిలువ మీద తీసుకెళ్తున్నప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, రక్తం కారుతున్నప్పుడు ఒక మాట చెప్తారు, మీకోసం. మనం ఏమనుకుంటాం? మనం బాధలో ఉంటే నా కోసం ఎవరు కనీసం ఏడవాలి. చచ్చిపోయినప్పుడు కూడా ఈ మధ్యన ఏమంటున్నారు తెలుసా? మా అమ్మ చచ్చిపోతే వాళ్ళు వచ్చి ఏడవాలి, మా అక్క చచ్చిపోతే ఇల్లు వచ్చి ఏడవాలి. నీటి ప్రార్థన చేసే తల్లులు, బిడ్డలు దేవుడు ఉన్నత స్థానాల్లో ఉంచుతాడండి, ఖచ్చితంగా ఉంచుతాడు. కన్నీరు కాల్స్తే ఆత్మను మనం సంపాదించుకోగలుగుతాం. కన్నీరు రావాలి. కన్నీరు రాకుండా నీకు కార్యం జరగదు. మత్తయి 5:4 కూడా చూడండి. మత్తయి 5:4
దేని గురించి ఏడమన్నాడు ప్రభు? దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఓకే, చాలు. ధన్యులు ఎవరంట? మణిగా చెప్పండి, ధన్యులు ఎవరు? మనల్ని పక్కింటి వాళ్ళు ఎడితే ఎప్పుడు ఏడు మొహం వేసుకుంటాం, ఎప్పుడు ఏడుతావేంటి ఇంట్లో, నాకు శని అంటారు. కానీ ఏసయ్య మాట్లాడు తెలుసా? నువ్వు ఏడవాలి, నువ్వు ఏడిస్తేనే నీ కుటుంబాన్ని అభివృద్ధి, నువ్వు ఏడిస్తేనే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఏడుపు ఏ ఏడుపు? ఏ ఏడుపు చెప్పండి? ఎవరు చెప్పారు ఇక్కడ? ఏదో పశ్చాత్తాపం కలిగిన ఏడుపు, మామూలు ఏడుపు కాదు. ఆ రోజు కోరలేదని, ఆ రోజు ఆయన ఎక్కడికో బయటికి తీసుకెళ్ళలేదని, పిల్లలు ఏదో మాట్లాడేశారు పెద్ద చిన్న లేకుండా, నా బిడ్డ నన్ను అంత మాట అన్నాడు, నా పిల్ల ఎంత మాట ఉంది, నా మాట ఎంటలేదు, ఈ ఏడుపు కాదు. అలాంటి వాడికి ఏడిసింది దేవుడు లెక్కలో తీసుకొని వస్తాడు. దుఃఖపడేవారు దుఃఖంతో, ప్రభా నా బిడ్డలు నశించిపోకూడదు, నా బిడ్డలు కాపాడబడాలి, నా బిడ్డలు దాచబడాలి, నీ రెక్కల కింద దాచబడాలి, నా బిడ్డలు లోకానికి ఆకర్షించబడకూడదు, నా బిడ్డలు నీ మందిరానికి, నీ సన్నిధికి, నీ వాక్యానికి ఆకర్షించబడాలి అని ఎప్పుడు కూడా ఒక తల్లి కన్నీటి ప్రార్థన చేయాలి. ఇగో నా భర్త బయటికి వెళ్తున్నాడయ్యా, నా భర్తకు నీ కాపుదలు, తన వర్కులను ఆశీర్వదించు. ఏ స్త్రీ అయితే అలాంటి ప్రార్థన చేసిందో ఆ భర్త బయటికి వెళ్ళి సెక్స్ అవుతాడని, ఆ వెళ్ళే అయ్యా అనేది ఒక టీవీ, ఒక ఫోను ముందేసుకొని కూర్చొని ఇక లైన్గా చూసిందే చూసి ఆ కుటుంబం కూలిపోతుంది. ఆ కుటుంబంలో సమృద్ధి ఉండదు, దీవెన ఉండదు. వేరే విషయాలు ఆడవలసి వస్తుంది, డబ్బు లేని అని ఆడవలసి వస్తుంది, వీళ్ళు అన్నారని ఆడవలసి వస్తుంది, అప్పుడే ఆడవాలి. అదేదో ప్రభు పాదాల దగ్గర ఏడిస్తే వేరే విషయాల్లో ఏడవలసిన అవసరం ఏ కుటుంబంలో ఏ స్త్రీకి ఉండదండి. ఆ కుటుంబంలో ఎవరికి రానివాడు దేవుడు. మనం ఎప్పుడు ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చి ఏడుస్తూ ప్రార్థన చేయాలి, నేర్చుకోమని దేవుడే చెప్తున్నాడు. వాక్యం చెప్తుంది, ఏడవండి, దుఃఖపడండి, అంగలార్చండి, రోదన చేయండి అంటున్నాడు. అలాంటి వాళ్ళని పిలవండి, మంచిగా డ్రెస్ వేసుకున్న వాళ్ళని, మంచిగా నగలు పెట్టుకున్న వాళ్ళని, బాగా అందంగా ఉన్న వాళ్ళని పిలవమని చెప్పాల ఇర్మియా ప్రవక్త కూడా. నేను ఉపాస ప్రార్థన కనుక ఇబ్బంది పెడితే నేను అదే ఆలోచిస్తాను, ఎవరిని పిలిస్తే అంటే అందరూ వస్తారు, ఇలా ప్రార్థన చేసేవాళ్ళు భారం కలిగి బాధ్యతగా ఎవరున్నారా అని చూస్తాను. అందరూ కనీసం ముగ్గురు ఉండాలి ప్రార్థన చేసేవాళ్ళు, అది చూసుకుంటాను నేను. అంటే గృహాల్లో ఎవరైనా మేలు కోసం పెట్టుకుంటారు కదా, ఖచ్చితంగా ఒక ముగ్గురు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. అందరూ ప్రార్థించే వాళ్ళు ఉండాలి, ఏడ్చే వాళ్ళు ఉండాలి. దేవుడు కూడా వాళ్ళనే పిలవమన్నాడు. వీళ్ళకి బాగా డబ్బు ఉంది, వీళ్ళు పిలుద్దాం, వీళ్ళు మంచిగా మాట్లాడతారు, వీళ్ళు పిలుద్దాం, వీళ్ళు ఫీల్ అవుతారేమో పిలవకపోతే వీళ్ళు పిలుద్దాం. ఈ కాదు, నీ ఇంటికి వచ్చేవాళ్ళు నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు అయి ఉండాలి. నువ్వు కూడా నీ ఇంటి కోసం ప్రార్థన చేసే స్త్రీగా ఉండాలి. హల్లెలూయా. అదే లోక 19:41 కూడా చూడండి. 19:41 లోక 19. ఆయన మాట సెలవిస్తే ఏదైనా జరిగిందా? ఆయనకు అంత అవసరం ఏముందో చెప్పండి. ఆ యెరూషలేము పట్టణానికి రేపు రాబోయే శ్రమ ఎలా ఉంటుందో, 70వ క్రీస్తు శకం 70లో టైటస్ వచ్చి యెరూషలేము మొత్తాన్ని నాశనం చేసి పారేశాడు. అది దేవుడికి ముందే తెలుసు. అందుకే ఏడ్చాడు, అయ్యో యెరూషలేము పట్టణం మొత్తం నాశనం అయిపోతుంది, పిల్లల్ని రంపాలతో పోస్తారు, సింహాలకి ఎరగేస్తారు, మొత్తం అందరినీ సర్వనాశనం చేసి అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. యెరూషలేము పట్టణం గురించి ఆయనకు బాధ కలిగింది. రేపు నీ కుటుంబం గురించి నీకు బాధ కలగాలి. రేపు రాబోయే రాకడ ఎంత భయంకరంగా ఉండదో. ఈరోజు నీ పిల్లలకి ఏదైనా చిన్న జబ్బు వస్తే, చిన్న బలహీనత వస్తే, చిన్న ఏదైనా జ్వరం వస్తే, చిన్న ఏదైనా ఆపద వస్తేనే అల్లాడిపోతున్నావే. రేపు వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రమంలో ఉండబోతున్నారు. అది నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడే ఏడవాలి. ఇలా నా బిడ్డ ఇంకా రక్షించబడలేదు, నా బిడ్డ ఇంకా మారు మనసు లేదు, సరైన మారు మనసు లేదు, నా బిడ్డకి ఇంకా సరైన ప్రవర్తన లేదు, దేవుడి విషయంలో ఆసక్తి లేదు, లోకం విషయంలో ఆసక్తి చూపిస్తుంది. నువ్వు ఏం చేయాలి ప్రభా? అయ్యా నువ్వు నా బిడ్డను ఆకర్షించు తండ్రి. నువ్వు ఏడవాలి. అదొక భారంగా నువ్వు తీసుకోకపోతే నువ్వు సరైన తల్లివి కాదు.
నీ పిల్లల నాశనానికి నువ్వే కారణం. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. అమ్మా నీకు 2 పిల్లల్నిచ్చా, నీకు 3 పిల్లల్నిచ్చా, నీకు 1 పిల్లోనిచ్చా, నీకు 1 పిల్లనిచ్చా, ఏం చేసావు? మంచి బట్టలు కొన్నానండి, మంచి స్కూల్లో వేసానండి, మంచిగా అసలు టాప్ స్కూల్లో వేసానండి, కష్టపడి అవసరమైతే వడ్డీలు తెచ్చి కట్టానండి ఫీజు, అవన్నీ వింటాడా దేవుడు? వాళ్ళ ఆత్మను నాశనానికి నడిపించావు తల్లి. నీకు ఇచ్చిన నిద్రపడవని నాశనానికి నడిపించావు తల్లి. నువ్వు ఏడవలేదు తల్లి, నువ్వు నీకు ఇచ్చిన టైం అంతా వృధా అయిపోయింది తల్లి అని రేపు దేవుడికి ఎక్కడికి ఏం చెప్తాం? రేపు ప్రతి స్త్రీ, ప్రతి తల్లి, ప్రతి భార్య, ప్రతి కూతురు దేవునికి పాదాల దగ్గర ఏడవడం నేర్చుకోవాలి. అసలు రావాలంటే ఏడుపు. యేసయ్య ఏడ్చాడు. జరగబోయే శ్రమ ఆయనకు కనిపించింది. ఈరోజు నీకు కనిపించలేదేమో. దేవుడు చెప్తున్నాడుగా, అంత్యదినాలు అన్నీ కూడా మోసాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, విగ్రహారాధన ఉంటుంది. అలాగే మరి అనేకులు ప్రేమ చల్లారిపోయే రోజులు, కుటుంబాల అనురాగాలు ఆప్యాయతలు చల్లారిపోయే రోజులు, కనుమరుగైపోయే రోజులు, బంధుత్వాలకు విలువలేని రోజులు, మోసాలు, అతిక్రమాలు, అన్యాయాలు పెరిగిపోయే రోజుల్లోకి మీరు వెళ్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి యేసయ్య వాక్యం చెప్తుంది కదా. మరి మనం ఎందుకు లైట్ తీసుకుంటాం? ఈరోజు బాగుండొచ్చు, రేపు ఎలా ఉంటుందో తెలియదుగా. రేపేమో ఈరోజు ప్రేమించిన వాళ్ళు రేపు ప్రేమించకపోవచ్చు, ఈరోజు అండగా ఉంటా ఉన్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు, ఈరోజు సపోర్ట్ చేస్తా ఉన్న వాళ్ళు రేపు చెయ్యకపోవచ్చు, లేదా మన ఒంట్లో ఓపిక తారుమారైపోవచ్చు. అప్పుడు మనకి ఉండేది ఒకే ఒక వాక్యం, దేవుడు కాపుదల. మరి అది కూడా మనం సంపాదించుకోకపోతే ఈ లోకమంతా సంపాదించుకొని ఏం ప్రయోజనం? మన బంగారం మనల్ని కాపాడిద్దా? మన డబ్బు మనల్ని కాపాడిద్దా? కాపాడేబడే అవకాశమే ఉంటే డబ్బున్న వాళ్ళు ఎవ్వరు చచ్చిపోరు. డబ్బున్న వాళ్ళు ఎవరు చచ్చిపోరు. వాళ్ళకి డబ్బు బాగాలేసి అవసరం అయితే కొనుక్కుంటారు ప్రాణాన్ని, రోగం పోయే పరిస్థితి. కానీ ఎంతమంది డాక్టర్స్ చేతులు ఎత్తేస్తున్నారు, ఇంకా మా వల్ల కాదు అని. ఎంతమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు, ఎంతమంది బతకాలనే ఆశ కలిగి ఉన్నా కూడా బతకలేక క్యాన్సర్ పొందిన. నేను ఒక పాస్టర్స్ గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది. 17 ఏళ్ళ పాప క్యాన్సర్ 4th స్టేజ్ అంట. ఆ పిల్లలకు బ్రతకాలని ఉంది. ప్రార్థన చేయండి అని పెట్టారంట. ఎంత బాధ కలిగిందో నాకు. 17 ఏళ్ళు ఎన్ని జరుగుతుంది. బతకాలని ఆశ ఉన్న బ్రతకాలని. డబ్బు పనికిరాదు, మన పేరు ప్రఖ్యాతులు, మన అందం ఏది కూడా పనికిరాదు. పనికొచ్చేదేంటి? మన కన్నీటి ప్రార్థన. అది ఎక్కువ. మీరు కన్నీరు, నా కన్నీరు చాలా తక్కువగా ఉంది ప్రభా నీ బుడ్డిలో, అది ఇంకా నేను కార్చలేకపోతున్నానని అందుకే ఆడవండి. బ్యాంకు బ్యాలెన్స్ చూసి కాదు, కన్నీటిని చూసి మురిసిపోండి. ఎంత కన్నీరు కారుస్తున్నాను రోజు. నా ప్రభు దగ్గర కన్నీరు ఉంది, నా కుటుంబానికి రక్షణ ఉంటుంది, నా బిడ్డలకు రక్షణ ఉంటుంది అని నేను ఒక ధైర్యంగా గుణమే చేసుకోవాలి. నేను బాగా సంపాదించా, ఇల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బంగారం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి పర్వాలేదని మాత్రం అనుకోవద్దు. హల్లెలూయా. ఇంకో మాట కూడా చూడండి. ఇర్మీయా 48:20 ఏం చెప్తున్నాడు? ఇర్మీయా 48:20. ఇర్మీయా 48:20. గోల ఎత్తి కేకలు వేయండి అని చెప్తున్నాడు మోయాబు గురించి. ఎందుకో తెలుసా? అవమానం జరగబోతుంది అక్కడ. గోల పెట్టేయండి, ఏడవండే అంటున్నాడు దేవుడి వాక్యం. ప్రవక్తలను పంపించి ప్రవచనాలు చెప్పేస్తున్నాడు. ఏడవండే, గోల పెట్టండి. మనకు అవమానం ఎదురుగా ఉంది అంటే గోల పెట్టేయాలి. ఉట్టప్పుడు గోల చేసేస్తారు. ఏమన్నా పనపోతే వాళ్ళ ఆయన్లు, లేదా వాళ్ళ పిల్లలు ఏమన్నా సరిగ్గా పట్టించుకోకపోతే ఊరంతా గోల. దాని గురించి నా అబ్బాయి నన్ను పట్టించుకోవాలా, మా ఆయన నన్ను పట్టించుకోవాలా, చూసావా ఎట్ట చేశాడు, నేను ఎంత బాగా పెంచానో అంటారు. అక్కడ కాదు గోల చేసింది. అవమానం జరగబోతుందంట ఆ యొక్క మోయాబు పట్టణానికి. దేవుడు అంటున్నాడు ప్రవక్తలను పంపించి గోల చేయండి, ఏడవండి, గోల పెట్టండి అంటున్నాడు. అంటే ఏడవడం ఎంత ఇంపార్టెంట్ మీకు చెప్తున్నా, జస్ట్ టచ్ చేస్తున్నా, చాలా వివరణ ఇవ్వచ్చు, టైం లేదు. తర్వాత నెక్స్ట్ యాకోబు 5:1. ధనవంతులకు కూడా దేవుడు ఏడవమని చెప్పాడు. ఎందుకు చెప్పాడో చూద్దాం. అది కూడా యాకోబు 5:1. ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చడి ఉపద్రవములకు వచ్చి
ప్రలాపించి ఏడుడి. ఓ ధనవంతుడికి పర్వాలేదని ఒక రైతు అనుకున్నాడంట మత్తయి సువార్తలో ఏమని, ఓ నా ప్రాణమా తిను తాగు సుఖించు, బాగా హ్యాపీగా కంఫర్ట్ లైఫ్, ఏసీ మంచి బెడ్, హ్యాపీగా పడుకుంటా, నాకేం తక్కువ కాదు, ఎందుకంటే బోల్డ్ పంట నేను స్టోర్ చేసుకున్నా, వరదలు వచ్చినా నాకేం కాదు, తుఫాన్ వచ్చినా నాకేం కాదు, నా పంట నాకు రెడీగా ఉంది. అలాగే అనుకుంటారు కొంతమంది, ఏం పర్లా బోల్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా. కానీ దేవుడు అతను ఏమన్నాడు, పిచ్చోడా విర్రోడా, ఈరోజు నీ ప్రాణం కనుక ఇవ్వాల్సి వస్తే ఎవరు కాపాడతారు నేను అంటే, మనల్ని కాపాడేది డబ్బు కాదు, ఏమీ కాదు. ఒక భక్తులు పాడతారు కదా, బంగారం కాసులున్నా అపరించి మేడలున్నా అంతరించిపోయెను భూమి ఏలిన రాజులు, నాది 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 అంటూ వీరవేగుచున్నావా, చచ్చినాక నీది అన్నా దేహమైన వచ్చునా, నాది 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 అంటూ వీరవేగుచున్నావా, చచ్చినాక నీది అన్నా దేహమైన వచ్చునా. హల్లెలూయా. ఏమి రాదు. ధనవంతులు ఒకవేళ ధనం ఉండి నువ్వు నిబ్బరంగా ఉన్నావేమో, ఏం పర్వాలేదు అని అలా కూడా అనుకోవద్దు. ఏడవండి అంటున్నాడు. దానికి కూడా ప్రలాపించడంట, ప్రలాపించి ఇంకొకటి చూద్దాం. 24:8 కూడా చదవండి. 24:8 కేకలు వేయండి, యెహోవా కోపం మన మీదకి, దేవుని ఉగ్రత మన మీదకి రాకూడదు అంటే, ఒకవేళ వచ్చింది అంటే ఏం చేయాలంట, కూల్గా కూర్చోమంటున్నాడా మణిగారు? యేసురాజు గారు లేరు కానీ, ఒకవేళ యేసురాజు గారి కానీ కోపం ఉంది అని అనగానే, భర్తకి కోపం వచ్చింది అనుకో, భార్య ఆనందంగా కూర్చుంటుందా? కొంచెం టెన్షన్ ఉంటుందిగా, ఏమంటాడు, అమ్మో కోపంగా ఉన్నాడు అని. ఓకే, ఫ్లాష్ బ్యాక్ వద్దు కానీ, అంటే భయం ఉంటుంది కదా. మరి దేవుడు సృష్టికర్త అయిన దేవుడి కోపం మన మీద ఉంది. మనం వేసే పనులకి, మనం చేసిన పాపాలకి, ఏదో తప్పు మార్గాన్ని పెట్టాము దాంట్లో. అప్పుడు ఏం చేయాలి, మనం వాల్ పెట్టేయాలంట, రోదన చేయాలంట. చదవండి మళ్ళీ అదే మాట, రోదనము చేయడి, కేకలు వేయడి. కోపాగ్ని రాకుండా అంటే దానికి కొంచెం వివరణ ఉంది, నేను అంతా ఏమన్నా క్లుప్తంగా చెప్పేస్తున్నా. దేవుడి కోపం మన మీదకి రాకుండా ఉండాలి అంటే, ఒకవేళ వచ్చేసింది ఆల్రెడీ అనుకో, కేకలు వేయాలంట. కేకలు ఎప్పుడు వేస్తాం మనం? బాగా దుఃఖం కలిగినప్పుడు, ఎవరైనా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు ఎట్లా ఏడుస్తామండి? కేకలు వేస్తా, అలా పడిపోయి దుఃఖపడి అసలు అరుస్తా, వాళ్ళు చేసిన కార్యాలను తలుచుకుంటా చాలా ఏడుస్తాం కదా. అంత ఏడవాలంట దేవుడి కోపం మన మీదకి వస్తాయి. అంత ఏడవాలి, అంత గోల పెట్టేయాలి. ఇంకా నెక్స్ట్ కూడా చూడండి, దైవజనులకు కూడా చెప్పాడు దేవుడు, వాళ్ళని ఏం వదిలేలా. 25:34 ఫాస్ట్గా వాళ్ళు కూడా ఏడవమన్నాడు. 25:34 మంద కాపర్లారా గోల మొరపెట్టుడి, బూడిదంటే ఉపవాసాలు చేయాలి. ఓకే ఓకే, అంటే దేవుని సేవకులు ఎప్పుడు ఏం చేయాలంట, మొర పెట్టాలంట. మొర అంటే ఏంటి, ఎప్పుడు అడుగుతూనే ఉండాలి. మా ఇంటి కింద ఒక బాబు క్రాంతి అని ఉన్నాడు. ఆ బాబు ప్రేయర్ పెట్టుకున్నాడు. పాపం 7 వారాలు పెట్టుకున్నాడు. ఆయన వాళ్ళ దైవజనులు ఎవరో ఆహ్వానించడం పెట్టుకుంటున్నాడు. వారం వచ్చి అమ్మగారు ప్రార్థన మా ఇంట్లో రండి అని పాపం పిలుస్తాడు. నేను మామూలుగా అదే నా ప్రేయర్ టైం, నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. నేను వెళ్ళలేదు, రాలేదు కదా అని 2వ వారం మళ్ళీ అయినా పలహారం పట్టుకొని వస్తాడు. రైసు కూర అయింది. ఎందుకయ్యా మేము అప్పటికి తినేస్తాను, నేను తిన్నాను రైసు, వద్దులే అన్నా సరే ఏనాడు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అయిపోయి
రెండో వారం వచ్చాడు, మూడో వారం వచ్చాడు. అదే ఇంకోళ్ళు అయితే అమ్మగారు ఎట్టగా రావట్లేదు, 2-3 వారాలు చెప్పారు, ఇంకెందుకని చెప్పరు. కానీ అయినా సరే ఇది నిన్న 7వ వారం అయితే నిన్న కూడా నిన్నటిదాకా ఒక్కసారి కూడా మానలా వచ్చి చెప్పి నాకు ముచ్చటేసింది. పాపం 7 వారాలు చెప్పాడు, నేను 1 వారం అని వెళ్ళాలి అని నిన్న వెళ్ళా. మొర అంటే అడుగుతూనే మొన్న త్యాగరాజు గారు చెప్పారు చూసారా, కూర్చున్నా ప్రార్థన, నుంచున్నా ప్రార్థన, పడుకున్నా ప్రార్థన, జర్నీలో ప్రార్థన. అంటే ప్రభుతో మాట్లాడడం. ప్రార్థన అంటే అక్కడ మోకాళ్ళు వేసి చేసేది కాదు. ప్రభుతో నువ్వు మాట్లాడుకుంటా, అమృతంకుంటా, నువ్వు వంట చేసుకుంటా, నువ్వు అన్ని సర్దుకుంటా ప్రభుతో మాట్లాడు. ప్రభా ఇదిగో ఈ విషయం, ఈ సమస్య మాట్లాడుతూనే ఉండు. ప్రభుత్వనే మాట్లాడు. సినిమాలు పాడమంట. దేవుడు దైవ సేవలకు ఏం చెప్పాడంటే, మీరు చక్కగా నిద్రపోండి, కడుపు నిండా తినండి చెప్పలా. వాళ్ళకు కూడా ఏం చెప్పాడు, గోల పెట్టండి. మీరు కూడా దేనికి మేము అందరు చెదిరిపోయే పరిస్థితులు వస్తాయి. అవ్వాది పని చేస్తాడు. ఏదైనా శోధన వచ్చినట్టు చాలండి, నా కడుపు మాడతాను. ఆల్రెడీ నేను తిన్న సరిగ్గా మళ్ళీ నిన్నంతా ఫుల్ ఫాస్టింగ్ చేశాను. మొన్నటి నుంచి కనీసం ఏమి నోట్లో వేసుకోకూడదు ప్రభా, నేను వేసుకోను. కొంచెం టీ తాగడం మానేశాను కదా, టీ తాగాను 2 times. ఇంకేం తినలేదు. అంటే ఏం తినలేదంటే కనీసం ఒక పంటతో ఏది కూడా ముట్టుకోను అనుకున్నాను. శోధన వస్తుంది. ఏదో ఒకటి వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలి, కడుపు మార్చుకోవాలి. ఏదో పలానా వ్యక్తి గురించి, పలానా కుటుంబం గురించి, పలానా బిడ్డల గురించి కడుపు మార్చుకోవాలి. కొన్నిసార్లు కొన్ని శోధనలు వచ్చినప్పుడు కాపర్లు కూడా వేడమని చెప్పాడు. ఏడ్చి కన్నీటి చేసే తల్లిదండ్రులు కాపర్లు ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. చూద్దాం ఇంకా జకర్యా 11:2 ఫాస్ట్గా తీయండి. అయిపోయింది, లేట్గా స్టార్ట్ చేసాగా ఏం పర్లేదు. ఎవరికైనా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయా? ఇవాళ సెలవు కదా, చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. చిక్కని అడవి నలకబడెను, సింధూర వృక్షములారా అంగలార్చుడి, గొర్రెకోయలు రోదన శబ్దము వినబడుచున్నది. ఏలైనగా వారి అతిశయాస్పదము లయమాయెను. అది ఎవరికి చెప్పాడంటే, నాయకులు లాంటి వాళ్ళు పడిపోయారు. దేవదారు వృక్షం అంటే నాయకుడు అనమాట, నాయకులకి సూచన. దేవదారు వృక్షం అంటే చాలా హైట్ పెరిగింది. అలాంటి చెట్లు పడిపోయినాయి అంట. చిన్న చెట్లకి ప్రవక్త ప్రవచిస్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి. కొన్నిసార్లు నాయకులు నడిపించేవాళ్ళు, కుటుంబాలను నడిపించే యజమానులు దారి తప్పుతూ ఉంటారు. దానికోసం కూడా ప్రార్థన చేసే భారం మిగతా వాళ్ళకు ఉంటుంది. మా ఆయన అట్లా అయినప్పుడు నాకెందుకండి, మా ఆయనకే బాధ్యత లేనప్పుడు నాకెందుకండి అనకూడదు. నీ ప్రయాస, నీ భారం నువ్వు ఖచ్చితంగా ప్రభు దగ్గర కన్నీరు కార్చాలి. హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్పాను? దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఏనమ్మా, కన్నీటి ప్రార్థన చెయ్యాలి, అది ఖచ్చితంగా మనం చెయ్యాలి అని అర్థమైందా? లేదా ఇంకేమన్నా అర్థమైందా? ఎక్కువగా కన్నీటి ప్రార్థన చేయాలి, అదే కదా. ఎందుకు కన్నీటి ప్రార్థన చేయాలో చెప్పి నేను ఫినిష్ చేస్తా. మత్తయి సువార్త 7:12 ఫాస్ట్గా ఎందుకు చేయాలో అది కూడా. 7:12 మీరు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశం. మత్తయి 7:12 ఒక్క నిమిషం. అది కాదు అక్కడ సందర్భం. అయితే నేను చెప్తాను, దాన్ని టైం లేదు కాబట్టి మీరు యేసుప్రభు వారు ఒకరోజు ఒక సభ పెడతారు. సభ పెట్టినప్పుడు అందరికి బోధించేసి
వెళ్ళిపోతా ఇంకా ఆ ఊరి నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక విధవరాలు ఏడుస్తా కనిపిస్తుంది. ఈ వాక్యం తెలుసా? ఒక విధవరాలు ఏడుస్తా కనిపిస్తుంది. ఆమె కొడుకు చనిపోయాడు. నాయును విధవరాలు, ఆమె కొడుకు చనిపోయాడు. ఒక్కడే కొడుకు. చాలా దుఃఖపడుతుంది. యేసు ప్రభువుకి ఆ దృశ్యం కంటపడింది. చచ్చిపోయాడు కదండి, ఇంకా ఏం చేస్తాం అమ్మ అని వాదార్చలా. ఏం చేస్తాం, పోయిన తీసుకొస్తామా, లేకపోతే ఏమన్నా మనం చేయగలమా, సర్లేమ్మా అని అనలేదు యేసయ్య. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన పాడిన ముట్టి ఆయన పాడిన ముట్టి చిన్నవాడ అనగానే ఆ యొక్క వ్యక్తి లేచి కూర్చుంటే అతన్ని తీసుకెళ్ళి అప్పగించిన రాయబడి ఉంటుంది. తల్లి చేతుల్లో పెడతాడు. ఇప్పుడు మనం అనుకుందాం అంటే పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు లేపుతారని కాదు, కానీ ఆత్మీయంగా చచ్చిపోయిన పిల్లలు మన జీవితంలో ఉంటే ఏ తల్లి అయితే కన్నీరు కార్చి ప్రార్థన చేసిద్దో వాళ్ళకి ఆత్మీయంగా పడిపోయారేమో, ఆత్మీయంగా దూరం అయిపోయారేమో, ఒకవేళ వాళ్ళు ఆత్మీయ స్థితిలోనే అసలు లేరేమో, లోకం మీద ఎక్కువగా వాళ్ళకి ఆశ ఉందేమో, లోకంలో ఎక్కువగా వాళ్ళు ఉన్నారేమో. నీ బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు కనుక కన్నీరు కారిస్తే దేవుడు నీ బిడ్డను నీకు అప్పగిస్తాడు. ఆమేన్. ఈ మాట నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నీ చేతికి మా పిల్లోడు నా మాట ఏందండి, మా పిల్ల అన్నం తిందండి, మా పిల్ల బూతులు మాందండి, మా పిల్లోడు సినిమాలు మాండండి, ఇన్ని ఏదైనా పెట్టుకో అక్కడ నువ్వు ఆ ప్లేస్లో. సొల్యూషన్ అయితే ఒకటే, ఏంటిది? కన్నీటి ప్రార్థన. వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే, కన్నీటి ప్రార్థన. నువ్వు కన్నీరు కాలిస్తే దేవుడికి నీ మీద కనికరం కలిగి పాడైపోయిన నీ బిడ్డని, లోకంలోకి వెళ్ళిపోయిన నీ బిడ్డని, లేదా అసలు మారు మనసే లేని నీ బిడ్డని, దేవుని ఆత్మచేత నడిపించబడక దెయ్యపు ఆత్మచేత నడిపించుతున్న నీ బిడ్డని, నాశనానికి దగ్గరగా ఉన్న నీ బిడ్డని, ఆత్మీయంగా మరణించిన నీ బిడ్డని మరలా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. ఆమేన్. కానీ అంత ప్రార్థన నువ్వు చేయాలి. అసాధ్యమైనది ఏమి లేదండి దేవుడికి. ఈ మధ్యన ఒక పాట వచ్చింది, బాగా ట్రెండ్ అవుతుంది. ఏం పాట అది? ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి సాధ్యము కాదు ఏం లేదు. అమ్మో నా బిడ్డ నా చేతుల్లో లేడు, అమ్మో నా కుటుంబం నా చేయి దాటిపోయింది, అమ్మో నా పరిస్థితి చేయి దాటిపోయింది, ఇంకా నేనేం చేయలేను, నా వల్ల కావట్లే, ఆడవడం తప్ప నేనేం అనుకోవద్దు. పట్టుదలగా నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం కన్నీరు కార్చు. ఆయన కనికరపడి, అయ్యో నా బిడ్డ కన్నీరు చూడలేని అనుకొని ఇంటి చేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుని, ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాడి మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము. చాలండి. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? హాగరు అరణ్యంలో ఆ పసిబిడ్డను వేసుకొని అబ్రహాం విడిచిపెట్టేస్తాడు కదా, ఇంకా నువ్వు వెళ్ళిపో, మరి ఇక్కడతో నీకు నాకు రుణం తీరిపోయింది, ఇక నీ బిడ్డని ఇగో నేల తిత్తి ఈ పట్టుకొని వెళ్ళిపో ఇంకా మరి అని చెప్తే, ఆ పిల్లోడిని తీసుకొని, పసిబిడ్డని తీసుకొని, ఆ తల్లి ఎడారిలో ఆ మంచినీళ్ళు అయిపోతాయి, ఆ పిల్లోడు మంచినీళ్ళ కోసం ఓ ఏడుస్తూ ఉంటాడు. ఏం చేసింది? ఆ పిల్లోడిని అక్కడ వారేసి ఈయన కొంచెం దూరం వెళ్ళిపోయి ఎత్తి ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది? ఇంకాసేపట్లో ఆ పిల్లాడు చచ్చిపోబోతున్నాడు. నీళ్ళు లేక ఏడ్చి 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 చచ్చిపోబోతున్నాడు. అది నేను చూడలేనయ్యా, నా బిడ్డ నా కళ్ళ ముందు చనిపోతే నేను చూడలేను ప్రభా అని ఎలుగెత్తి ఏడ్చిందంట. ఈరోజు ఎంతమంది తల్లులు వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు నాశనం అయిపోతుంటే, వాళ్ళు దారి తప్పుతుంటే, వాళ్ళు చేచారిపోతుంటే ఏడవట్లేదు. ఏడవాలి.
ఎందుకంటే ఆమె ఏడ్పు చూసి దిగి వచ్చాడండి దేవుడు. అక్కడ నీటి బుగ్గని ఇచ్చాడు, అంటే అక్కడ ప్రాబ్లం క్లియర్ చేశాడు ఆయన. నీ ఏడుపు ఎంత ఏడుస్తావు, ఎలుగెత్తి. ఎవరో చచ్చిపోతే ఏడుస్తారు చూడు, ఎలుగెత్తి అంత ఏడవాలండి. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతున్నారు, రేపు వాళ్ళు ఆత్మీయంగా చనిపోతున్నారు, రేపు వాళ్ళు మన చేయి జారిపోతున్నారు. మన కళ్ళ ముందే మన బిడ్డలు నాశనం అయిపోతుంటే, మన కుటుంబం నాశనం అయిపోతుంటే మనం ఏమి చెయ్యలేని తల్లిలాగా మనం ఉండకూడదు, మనం ఏడవాలి. ఈరోజు వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయి ఏదో ఒక వారం ప్రార్థన చేసి మానేసి వస్తే నిన్ను ఎవడేం చేయలేడు. కానీ నువ్వు పట్టుదలక ప్రభా నా బిడ్డ చెయ్యి తీసుకొచ్చి రండి. లోకాసువార్తలో మాట మీకు చూపించి ముగిచ్చేస్తా. లోకాసువార్త 12 చూడండి, అదే 7:12. లోకాసువార్త 7:13 చదవండి. ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోగిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని చెప్పుచున్నాననగా కూర్చుని మాట్లాడసాగాను. అప్పగించాడు. వదిలేయలేదు దేవుడు, వదిలేయండి. నీ బిడ్డల్ని నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టాడు. ఈరోజు శ్రమ వచ్చినా, ఈరోజు అవమానం వచ్చినా, ఈరోజు నీకు బాధ వచ్చినా, అయ్యో నా ప్రభు వదిలేశాడేమో అనుకోవద్దు. ప్రభువు నీ బిడ్డని నీ కుటుంబాన్ని నీ చేతికి నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ అవమానం, నష్టము, బాధ, దుఃఖము, కన్నీరు ఇవన్నిటిని మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? ఆయన దాన్ని ఒక ఆశీర్వాదంగా మార్చి నీకు అప్పగిస్తాడు. ఇందాక రాని సాక్షి చెప్పింది కదా, ఆ రోజు అవన్నీ మాట్లాడదని ఆ మెట్ల దగ్గర కూర్చొని నేర్చింది. ఎవరు చూశారు? ఎవరు చూశారు? ఆ మెట్ల దగ్గర కూర్చొని నేర్చాలి. అదే చేలోకి వెళ్ళిపోయి పడిపోయావా? అక్కడ కూర్చొని నేర్చినా చూస్తాడండి ఏసయ్య. అది సన్నిధికి వచ్చి నా బిడ్డ ఏడుస్తుంది ఆయన బిడ్డ. మరి అంత చిన్న ఎంత ఏడ్చావమ్మా? బాగా గట్టిగా ఏడ్చేసావా? ఏదో కుమిలి ఏడ్చింది. దానికే కార్యం చేస్తే ఆడు మొన్న మాట్లాడతాం ఏమవుతాడండి మాట్లాడినాడు. ఏవో చిన్న ఇష్యూస్ ఉంటాయి ప్రతి ఫ్యామిలీకి, ఓకే ఇట్స్ ఓకే. మళ్ళా వారం సాక్షి చెప్పింది, ఫోన్ చేశాడు, మాట్లాడాడు. అమ్మ ఎవరు చూస్తారు కన్నీరు? ఈరోజు నువ్వు కన్నీరు నీ జీవితంలో కార్యం జరగట్లేదంటే నువ్వు కన్నీరు కార్చట్లేదు. ఒకవేళ కార్చినా అది సరిపోవట్లేదు. హల్లెలూయా. ఏదో ఒక 5 నిమిషాలు ఏడుపు కాదండి, బిగ్గరగా కన్నీరు కార్చి ఆడవాలి. జాంకాయ 5 రూపాయలు ఉంటుంది, యాపిల్ 20 రూపాయలు ఉంటుంది. 20 రూపాయలు పెడితేనే యాపిల్ కొనగలుగుతావు, 5 రూపాయలు పెడితే కొనలేవు. నువ్వు కార్చే కన్నీరు నువ్వు అడిగే కార్యానికి సరిపోవట్లేదు. నీకు ఏ మేలైతే నువ్వు దేవుడి దగ్గర అడుగుతున్నావో దానికి సరిపడా కన్నీరు నీ దగ్గర లేదు ఇంకా. అంతేగాని ఆయన చేయలేక కాదు. నువ్వు ఒక బిడ్డకి తల్లివైతే, బిడ్డలకు తల్లివైతే, ఒక స్త్రీగా నీకు దేవుడు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, గృహాన్ని నీ చేతుల్లో అప్పగించాడు. అది నీకు రేపు లెక్క అడుగుతాడు. ఏడవడం రావాలి ప్రతి స్త్రీకి. రోదనం చేయి నేర్చుకో, ఏడవడం నేర్చుకో, అంగలార్చడం నేర్చుకో. యథార్థంగా ఉండండి. దెయ్యం జ్ఞానం వాడద్దు దయచేసి ఎవరు కూడా. దేవుని జ్ఞానం సమాధానంగా ఉంటుందండి. దేవుని జ్ఞానం సంతోషం ఇస్తుంది, దెయ్యపు జ్ఞానం విజయాన్ని ఇచ్చినట్టే ఉంటుంది. కానీ అదొక రోజు నేను పాతాళానికి తొక్కుబడేస్తుంది. ఈ లోకంలో చాలా రకాల తెలివితేటలు ఉన్నాయి. ఒకరిని మోసం చేసి, ఒకరిని ఇబ్బంది పెట్టి, ఒకరిని దౌర్జన్యం చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎంతకాలం ఉండదు. అది జ్ఞానం, అది వాళ్ళ జ్ఞానం. అది వాళ్ళు ఓడించి కుయుక్తితో అవతల వాళ్ళ బిజినెస్ని డౌన్ చేసి తెలివితేటలేని, అది దెయ్యపు జ్ఞానం. అవతల వాళ్ళ మనశ్శాంతిని పాడు చేసే జ్ఞానం, అది దెయ్యపు జ్ఞానం. అవతల వాళ్ళని గాయపరిచే కుయుక్తి అయిన తెలివితేటలు ఉన్నాయి కొందరికి, అది దెయ్యపు జ్ఞానం. కానీ దేవుని జ్ఞానం సమాధానం ఇస్తుందండి. దేవుని జ్ఞానం చేత నువ్వు నడిపించబడితే నువ్వు చేసే ప్రతి దాంట్లో దేవుడు మహిమపరచబడతాడు.
దేవుడికి మహిమ వెళ్ళింది ఫలానా కుటుంబం స్త్రీ ద్వారా, ఫలానా బిడ్డ ద్వారా అని దేవుడికి మహిమకరంగా మనం బ్రతకాలి. రేపు ఒక రోజు ఉంది లెక్క చెప్పాలి ప్రతి ఒక్కరు. ఆయన న్యాయపీఠం మీద నిలబడి ప్రతి ఒక్కరు లెక్క చెప్పే రోజు ఒకటి ఉంది. నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వేం చేసావు? ఎంతమంది అండి కుటుంబాల్లోకి ఏడుస్తున్న వాళ్ళు లేరా? కుటుంబాలు చెదిరిపోయిన వాళ్ళు లేరా? అసలు పెళ్ళే కాని వాళ్ళు లేరా? పిల్లలు పుట్టని వాళ్ళు లేరా? వాళ్ళకి పెళ్ళి అవ్వాలని ఆశపడుతున్న వాళ్ళు లేరా? పిల్లలు పుట్టాలని ఎన్నో ఎన్నో మార్గాలు లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు లేరా? దేవుడు నీకు అన్నీ ఇస్తే లెక్కలేనట్టుగా నువ్వు బ్రతికితే రేపు దేవుడికి లెక్క చెప్పాలి. ఇక్కడ నాకు చెప్పినట్టో లేకపోతే ఇంకొకరికి చెప్పినట్టో చెప్తే కుదరదు. రేపు నా ఇష్టం అండి, నా యొక్క పిల్లలండి నాశనం అయితే అవుతారండి. చెప్పినప్పుడు వినలేదు కదండి, మేమేం చేస్తామండి? అది కాదు చెప్పాల్సింది. నాశనానికి వెళ్ళిపోయిన నీ బిడ్డను నువ్వు సంపాదించుకోవాలి. నీ చేతిలో పెట్టాలి దేవుడు తీసుకొచ్చి నీ బిడ్డని. ఇదిగో నా కుమార్తె నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పాలి. జారిపోయిందేమో నీ బిడ్డ, జారిపోయాడేమో నీ బిడ్డ, నీ చేతిలో పెట్టే వరకు ఏడు. దేవుడు కనికరం, యేసయ్యకి కనికరం కలగాలి. మన ఏడుపు ఏదో తూతు మాత్రం ఏడుపులు కాదు, యథార్థంగా సిన్సియర్గా నువ్వు ఏడవ. నా బిడ్డగా ఉద్యోగం రాకపోతే ఏడవద్దు, అది పెద్ద ప్రాబ్లం కాదు. వాళ్ళు దారి తప్పిపోతే రేపు వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్తే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులుగా మనమే. వాళ్ళు సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళని పంపించి వాళ్ళే గోల్ చేస్తున్నారనేసి వాళ్ళ గోళ్ళ తట్టుకోలేక డబ్బులు ఇచ్చి నాశనం చేసేది మనమే. తల్లిదండ్రులుగా మనకు కొన్ని దేవుడు బాధ్యతలు పెట్టాడు, మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి. వాళ్ళు పూర్తిగా చెడిపోయాక అమ్మో నా మాట అంటలేదు, అప్పుడు ప్రభు మార్చు అని అనడం కాదు. వాళ్ళ ఫస్ట్ నుండి నువ్వు ఒక క్రమశిక్షణలో నువ్వు పెంచాలి. దానికి దేవుడి జ్ఞానం అవసరం. దేవుడు ఇస్తాడా జ్ఞానాన్ని? వాళ్ళు ఫ్రెండ్స్ లోకంలో ఎంజాయ్ చేస్తుంటే ఖండించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, వాళ్ళ హెయిర్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా తింటున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి, అన్నీ కూడా మనం చూసుకుంటా ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎన్నో సమస్యలు తెచ్చి పెడుతున్నాయి ఈ రోజున కొన్ని కుటుంబాల మీదకి. ఎంతో అవమానంతో నలిగిపోవాల్సి వస్తుంది. ఎందుకు? కన్నీటి ప్రార్థన లేదు. పర్వాలేదు, మేము బాగానే ఉన్నాం, దేవుడిలోకి వచ్చాక సమృద్ధి ఇచ్చాడు, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు డబ్బు పరంగా ఆర్థికంగా. కానీ ఆత్మీయంగానే బిడ్డలు చనిపోతున్నారు. ఆత్మీయంగానే కుటుంబం వెనకబడిపోయింది. దానికోసం ఏడవాలి. ఈరోజు నువ్వు ఏడ్చే తల్లివి అయితే, ఏడ్చే స్త్రీవి అయితే నీ కుటుంబం సేఫ్. నువ్వు మరలా సంపాదించుకుంటావు, పోగొట్టుకున్న దాన్ని మరలా సంపాదించుకుంటావు. నువ్వు జాగ్రత్తగా వెతికిన ఎడల దొరుకుతుంది అన్నాడు యేసయ్య. ఒకవేళ పోగొట్టుకున్నవేమో ఆ కృప, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన, ఆ శాంతి, ఆ సమాధానం, ఏం పర్వాలేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు కన్నీరు కార్చిబడ్డా దేవుడు నీ చేతిలో పెడతాడు నువ్వు పోగొట్టుకున్నది. లేచి నుంచొని ప్రార్థన చేయండి, లేచి నుంచొని ప్రార్థన చేయండి, లేచి నుంచొని ప్రార్థన చేయండి. చేసుకోండి.